9 ఛానల్ కి స్వాగతం. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను. బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను. కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను. రామకృష్ణ ఒక్కరో వెనక్కొండాలి, మీరు వెనక్కొండాలా, ఫోటోకి రావటం అందరూ. మైక్ మైక్ అంటే కూర్చోండి మైక్ 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 ప్లీజ్. గతంలో స్వర్గీయ అంబేద్కర్ 134వ జయంతి మనం జరుపుకుంటా ఉన్నాం. ఆయన మొట్టమొదటిగా న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. మనకి ఆ రోజే అంటరాని వాళ్ళకు కూడా రచించారు, ఈ రాష్ట్రం ఎలా ఉండాలి, ప్రజలు ఎలా ఉండాలి అని చెప్పారు. ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గతంలో అదేవిధంగా నడుచుకున్నారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఆ బాటలో నడుచుకున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన బాటలో ఆయన నడిపించుకుంటా ఉన్నాడు. ఆయన సొంతంగా రచించుకున్నాడు. ఈ రాష్ట్రంలో ఏమి చేయాలా, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా, ఆయన ఇంటికే పరిమితమై ఈరోజు ఆయన సొంత రచన రచించుకుని ఆయన పాలవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ కూడా గమనించాలా, గతంలో పరిపాలన చూశారు, ఏ విధంగా ఎస్ఎల్ని బీసీఎల్ని గౌరవించాం, ఏ విధంగా చేశాం. మొట్టమొదటిగా కార్పొరేషన్ ఓపెన్ చేసి మీ అందరూ కూడా నేను కూడా ఎన్నో రోడ్లు ఇచ్చా, అభివృద్ధి చేశాం. మీ 25వ వార్డుకి నేను చాలా సేవ చేశా. రోడ్లు కానించి రోడ్లు కానించి ఏది వస్తే అది మొట్టమొదటిగా నా సోదరుడు 25 వార్డులు అందరికి కూడా బ్రహ్మాండంగా ఇచ్చా. ఆ తర్వాత గ్రామానికి ఇచ్చా. 214 రోడ్లు ఇచ్చాడు సోదరుడు చెప్తున్నాడు. 214 రోడ్లు ఒక వార్డు 25 వార్డులో ఇచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం, చంద్రబాబు నాయుడు గొప్పతనం చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు 5 సంవత్సరాలు ఎవరికైనా ఒక రోడ్డు ఇచ్చారని అడుగుతా ఉన్నా, ఏ సోదరు మీద ఇచ్చారని అడుగుతున్నా. అది ఒక అవకాశం అని చెప్పి పిడి గుర్తులు పొందుతా ఉన్నాడు. ఇప్పుడు ఎవరికి ఎస్సీలంటే ఆయనకి అంటున్నాను, ఎక్కడ కూడా ఆయన మాట్లాడు, ఎస్సీలు ఎంతమంది చంపాడు, దానికి పేపర్లో వచ్చినా ఏమొచ్చినా కానీ స్పందించడు, ఏది లెక్క చేయడు, నిలవన కాదనుకుంటే ఆ మనిషిని చంపేసే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉంది. కాబట్టి మీ అందరూ కూడా మళ్ళా రామరాజు రావాలి, చంద్రబాబు నాయుడు పరిపాలన రావాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి చేసుకుంటే మన దేశ అభివృద్ధి, మన రాష్ట్ర అభివృద్ధి, మీ పిల్లల అభివృద్ధి కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎక్కడ ఒక పరిశ్రమ వచ్చినా దాఖలాలు లేవు. ఆయన జగన్మోహన్ రెడ్డి చూసి ఉన్నటువంటి కూడా పారిపోయాయి. అదేవిధంగా అది కూడా వెళ్ళిపోయింది. వాళ్ళు పెట్టితే అది కానీ, అదేవిధంగా అపాచి కానీ మన వాళ్ళకి అందరికీ కూడా అవకాశం ఉండేది. రేపు ఖచ్చితంగా మన ఏదో పరిశ్రమ తీసుకొచ్చి వెంటనే నియోజకవర్గంలో మీకు ఉపాధి కల్పించే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అందరూ కూడా చాలా సుపరిచితం అమ్మా. 25-30 సంవత్సరాల నుంచి నేను ఎస్సీ కాన్స్టిట్యున్సీలైనా సూళ్ళూరుపేట ఎవరు నిలబడ్డా కూడా నా సొంత అభ్యర్థుల్లాగా, సొంత అన్నదమ్ముల్లాగా వాళ్ళందరినీ కూడా నేను కడుపులో పెట్టుకుని ఆ కార్యక్రమాలు వాళ్ళందరికీ ఏం కావాల్సిన మా కుటుంబ సభ్యుని చూసి నేను వాళ్ళకి తోడుగా ఉంటున్నా. నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ 2-3 విషయాలు నేను అర్థం చేసుకున్నాను.
నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే అమ్మా, మంచికి చోటివ్వండి, మంచికి చోటివ్వండి. మిమ్మల్ని ఏ విధంగా దోచుకుంటున్నారు, మిమ్మల్ని ఏ విధంగా చేస్తున్నారు, ఎస్సీ సబ్ ప్లాన్ ఎలా రద్దు చేశారు. అనంత్ బాబు అనే ఆయన ఒక ఎస్సీ డ్రైవర్ని మర్డర్ చేసి ఇంటికి ఎలా పార్సిల్ పంపించాడు. అట్లే డాక్టర్ సుధాకర్ గారు ఎలా చనిపోయారు. అలానే ఇంకొక వ్యక్తి ఏ విధంగా పోలీస్ స్టేషన్లో శిరోముండనం చేశారు. ఇటువంటి విషయాలు మీరు దయచేసి మీరు గమనించుకోండి. ఉన్నత విద్య కోసం మీరు అందరికీ కూడా చంద్రబాబు గారు ఎన్నో రకాల స్కీములు, ఎస్సీ సబ్ ప్లాన్ అంటే దానికి ఒక బడ్జెట్, దానికి ఒక స్కీమ్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు దయచేసి అర్థం చేసుకుని ఈరోజు ఈ శుభదినం రోజు మీరందరూ కూడా అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని మీరందరూ బాగుండాలి, చదువుకోవాలి, రాజకీయంగా ఉన్నత పదవులు ఉన్నత పదవుల్లోకి రావాలి. నా నమస్కారం. ఈ అంబేద్కర్ 134వ జయంతి రోజు ఆయన ఒక వాక్యం చెప్పారు. ఆయన ఉండేటప్పుడు అది మీ అందరికీ ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్పాలనుకుంటున్నాను. I measure the progress of a community by the degree of a progress which women have achieved. దానికి అర్థం ఏంటంటే, ఒక వర్గం బాగుపడాలంటే అక్కడ ఉండే ఆడవాళ్ళు ముందరికి వచ్చి చేస్తేనే ఆ వర్గం బాగుపడినట్టు ఆయన గుర్తించేవాళ్ళు. ఆడవాళ్ళకే కాదు కానీ దళితులకి అందరికీ ఆయన రాజ్యాంగంలో సమాన హక్కుల కోసం ఒక పోరాడిన దేవుడు ఆయన. ఇలాంటి గొప్ప వ్యక్తి జయంతి రోజు నేను మీ అందరినీ ఇది గుర్తించుకోవాలని ఇది మళ్ళీ చెప్తున్నాను. టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు బడుగు బలహీన వర్గాలు మంచి భవిష్యత్తు ఉండాలని 6 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గానికి ఒక్కటే అందించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వాళ్ళ కాల్పైన వాళ్ళు నిలబడాలని. కానీ ఈ ప్రభుత్వం ఆ ఎస్సీ కార్పొరేషన్ అనేది కూడా తీసేసింది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మంచి సంక్షేమ పథకాలు తీసుకొస్తుంది మన బడుగు బలహీన వర్గాల కోసం. మీరందరూ అది గుర్తించి ఖచ్చితంగా సైకిల్ గుర్తుకి ఓటేసి నన్ను గెలిపియండి. ఇక్కడ ఇంకా మంచి అభివృద్ధి తీసుకొస్తాను అని మీకు హామీ ఇస్తున్నా. అన్యాయ కేసులు పెట్టి అంబేద్కర్ గారి విగ్రహం ప్రతిష్ఠిస్తే చాలా అని మీ అందరినీ నేను అడుగుతున్నాను. అంబేద్కర్ గారి విగ్రహం ప్రతిష్ఠించి కేసులు పెడితే మీకు చాలదు. మనకి అన్యాయం చేశారు ఈ 5 సంవత్సరాల్లో. ఈ 5 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేయకుండా ఉత్తిగా కేసులు పెట్టి మన హింసించి అంబేద్కర్ గారి స్టాచ్యూ పెడితే సరిపోదు. మీరందరూ గుర్తు పెట్టుకోండి. వీళ్ళు చేసిన అన్యాయాలన్నీ గుర్తు పెట్టుకోండి. ఆలోచించి ఏది కరెక్టో దానికే ఓటేయండి. అంబేద్కర్ గారు కూడా కోరేది అదే, న్యాయం ఎప్పుడు జయించాలి అని. మీరందరూ వాళ్ళు చేసిన అన్యాయాలు ధైర్యంగా ఇప్పుడు ఎదుర్కోండి. మీ వెనకాల మేముంటాము అని మీకు నేను హామీ ఇస్తున్నా. మా నాన్నగారు చేసినట్టే మేమిద్దరం ఇప్పుడు ఉన్నాం కాబట్టి అభివృద్ధి చేస్తాం. మీకు దాంట్లో ఏం డౌట్ అవసరం ఉండదు. మిమ్మల్ని అందరినీ ప్లీజ్, ఇది చాలా ముఖ్యమైన ఎలక్షన్స్. మీరందరూ ఏది కరెక్ట్ ఏది తప్పు గుర్తించి ఓట్ వేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. జై భీమ్.